ఉదయం 7 గంటలు. సుమిత్, అమ్మా సింధు, నా బంగారం లేచిందా తల్లి? లోపలికి రా అన్నయ్య. నీ బంగారం ఇప్పుడే ఎక్కడ లేస్తుంది? అయినా నా బంగారాన్ని ఏమనకు. తను నా అమ్మ. ఇదిగో ఇలా గారాబం చేయబట్టే అది అలా తయారవుతుంది. ఇప్పుడేమైంది తల్లి? ఇంకా ఏమైంది అంటావేంటన్నయ్య? అదేమన్నా చిన్నపిల్లనా? చూడు 7 అవుతుంది, అయినా ఇంకా లేవకుండా పడుకొనుంది. మీకు ఉదయం లేవగానే దాని చేతి కాఫీ ఇష్టమని దానికి తెలుసు కదా. పైగా ఈ సమయానికి మీరు వస్తారని కూడా తెలుసు. అయినా అదేం పట్టనట్లు ఎలా పడుకుందో చూడండి. పోన్లే తల్లి, చిన్నపిల్ల. అన్నయ్య, అదేం చిన్నపిల్ల కాదు. రేపు చదువు అయిపోతే పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించాలి. ఇలా బద్ధకంగా ఉంటే ఎలా అన్నయ్య? నీకు వాళ్ళ చిన్నప్పుడే చెప్పా బంగారం నా కోడలు అని. అయినా నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు. అన్నయ్య, మనం అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోతాయా? ఆ దేవుడు వాళ్ళకి ఎలా రాసి పెట్టాడో ఏమో మనకి తెలియదు కదా. పైగా ఆపు సింధు, నేనెవ్వరి గురించి ఆలోచించను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నా బంగారమే నా ఇంటి చిన్న కోడలు. ఇందులో ఎవరు ఎలాంటి అభ్యంతరం చెప్పినా నేను ఊరుకోను. మామా అంటూ తన గది నుండి పరిగెత్తుకుంటూ వచ్చి సుమిత్ వడిలో కూర్చొని గుడ్ మార్నింగ్ మామా అంటుంది మను. వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. ఏంట్రా ఈరోజు ఆలస్యమైంది? అదా, రాత్రి కాస్త ఆలస్యమైంది మామా. పరీక్షలు వస్తున్నాయి కదా, అందుకే రాత్రి పడుకోవడం కాస్త ఆలస్యం అవుతుంది. రాత్రే కదే, ఉదయం త్వరగా లేచి చదివితే బుర్రలకు బాగా ఎక్కుతుంది అన్నావు. అమ్మా, నాకు రాత్రి చదివితేనే బాగా గుర్తుంటుంది. నా బంగారం ఎప్పుడు చదివినా పర్లేదు, అయినా క్లాస్లో చెప్పేది వింటేనే నా బంగారం బుర్రలో బలంగా నాటుకుపోతుంది. ఇక ఎప్పుడు చదివితే ఏంటి బంగారం? నాకు నీ చేతి కాఫీ ఇవ్వరా. ఒక్క 10 నిమిషాలు మామా. ఈలోగా ఈ పేపర్ చదివేసేయి. నేను ఫ్రెష్ అయి వచ్చి నీకు కాఫీ ఇస్తాం. సరే తల్లి, సరిపోయింది. మీ మామ కోడళ్ళ సంబరం. ఏమమ్మా సింధు, అంటే గింటే మీ అన్నయ్యననుకో, నా కోడల్ని ఒక్క మాటన్నా ఊరుకునేది లేదు అంటుంది నీలిమ అప్పుడే అక్కడికి వస్తూ. బాబోయ్, వచ్చావా వదినా? నువ్వు వస్తున్నావని చూసుకోలేదు. నీ కోడల్ని ఒక్క మాటన్నా నువ్వు ఊరుకుంటావా? అది అలా ఉండాలి. అయినా ఇంకా ఎన్ని రోజుల్లే ఇలా నా కోడల్ని అరుస్తావు? త్వరలో నా కొడుకు వస్తాడు. వాడు రాగానే వాడితో నా కోడలి మెడలో 3 ముళ్ళు వేయించేస్తా. నా బుజ్జి తల్లి హాయిగా నా దగ్గరే మహారాణిలా ఉంటుంది. అప్పుడే వంటగదిలోకి వెళ్ళడానికి వస్తున్న మను నీలిమ మాటలిని ఒక్క నిమిషం అక్కడే ఆగిపోతుంది. ఆ తరువాత ఏమీ విననట్లుగా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. 2 నిమిషాల తర్వాత టంటడాయ్, గుమగుమలాడే కాఫీ మీకోసం సిద్ధంగా ఉంది. రుచి చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సుమిత్, నీలిమ నవ్వుతూ కాఫీ తీసుకొని తాగుతూ దాని రుచిని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇంతలో తన మొబైల్ రింగ్ అవుతుంది. ఆ సమయంలో ఎవరు కాల్ చేస్తారో తనకు తెలుసు కాబట్టి మొహంలో ఉన్న సిగ్గుని బయటికి కనబడకుండా దాచేసి ఫాస్ట్గా అక్కడి నుండి తన గదిలోకి వెళ్తుంది. కాల్ లిఫ్ట్ చేసి చెయ్యి దగ్గర పెట్టుకోగానే అటు నుండి హలో బంగారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా, వచ్చేసారా అప్పుడే? చిన్నగా నవ్వి నీలిమ సుమిత్లను చూసి హా బావా, పాపం నా బంగారాన్ని మా వాళ్ళు బాగా కష్టపెడుతున్నారు కదా బుజ్జి. బావా, ఇది మరీ ఎక్కువ అయింది అనిపించట్లేదా? ఏంటి బుజ్జి? లేకపోతే ఏంటి బావా? మామొచ్చేది నా చేతి కాఫీ కోసం, అంతే తప్ప నాతో ఒక్క పనైనా ఎవరైనా చేయనిస్తారా? మరి ఇప్పుడు నేనెక్కడ కష్టపడుతున్నా చెప్పు. చాలా గుర్తొస్తున్నావు బుజ్జి. నాకైతే త్వరగా ఈ చదువులు ముగించేసి రెక్కలు కట్టుకొని మీ ముందు వాలిపోవాలని ఉంది. మను నవ్వుతుంది. అబ్బా, అలా నవ్వకి రాక్షసి. ఆ నవ్వుతోనే నన్ను మాయలో పడేస్తావు. సరే గాని ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అమ్మ, నాన్న, అత్త, అన్నయ్య, వదిన, చెల్లి అందరూ బాగున్నారా? హా, అందరూ బాగున్నారు బావా. త్వరగా చదువు కంప్లీట్ చేసుకొని మీ దగ్గరికి వచ్చేస్తా బుజ్జి. ఇక జీవితాంతం మీతో అక్కడే ఉండిపోతాం. ఎదురు చూస్తూ ఉన్నాం బావా. అలా కాసేపు మాట్లాడుకొని ఇద్దరూ బాయ్ చెప్పుకొని ఫోన్ కట్ చేస్తారు. బంగారం, మా వాడితో మాట్లాడడం అయిపోయిందా అంటుంది నీలిమ. హా అత్త, అయిపోయింది, వస్తున్నా అంటూ నీలిమ వాళ్ళ దగ్గరికి వస్తుంది. సింధు స్నానం చేసి తలకి టవల్ చుట్టుకొని దేవుడి గది ముందు నిలబడి దండం పెట్టుకొని టిఫిన్ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. అత్త, నేను కూడా స్నానం చేసొస్తా. మళ్ళీ అమ్మ ఆఫీస్కి నీ వల్లే ఆలస్యమైందని నన్ను దెప్పుతుంది. ఆలస్యం ఏంట్రా బంగారం? ఆఫీసే మనది కదా. అయినా మీ అమ్మ మొండిది, నా మాట వినదు. ఒక మామూలు ఉద్యోగిలాగే ఉంటా అంటుంది.
మను చిన్నగా నవ్వి, మా అమ్మలో నాకు బాగా నచ్చేది అదే మామ. ఎప్పుడు తన మనసు చెప్పిందే చేస్తుంది. "హ్మ్, సరేలేండి మీ కబుర్లు. బేబీ, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, కాలేజీకి వెళ్ళాలి కదా. మీరు పదండి, మీ చెల్లి రెడీ అయ్యేసరికి మీరు కూడా రెడీగా ఉండాలి." అలా సుమిత్, నీలిమ కిందికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. మను స్నానం చేసి వచ్చేసరికి సింధు గుమగుమలాడే టిఫిన్ తయారు చేసి పెడుతుంది. దా తల్లి, వచ్చి తిను. సరే మామ్. అరవ్ ఫోన్ చేశాడా? హామా, ఇందాకే చేశాడు. ఎలా ఉన్నాడట? చాలా బాగున్నాడంటమ్మా. ఎప్పుడెప్పుడు ఇక్కడికి రావాలా అని ఎదురు చూస్తున్నాడు. బేబీ, నీకు ప్రతిరోజు చెప్పే మాట అయినా మళ్ళీ చెప్తున్నా, గుర్తు పెట్టుకో. నీ మనసులో ఆరవ్ పైన ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. మీ ప్రేమకి నేను శత్రువుని కాదు, కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గరికి వచ్చామో మర్చిపోకు. మన వల్ల అన్నయ్య వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కానీ, వాళ్ళ కుటుంబానికి ఎలాంటి చెడ్డ పేరు కానీ రాకూడదు. నేను ఏ విషయంలో ఇలా ఎందుకు అంటున్నానో నీకు తెలుసు కదా. ఒకవేళ పెళ్లి విషయంలో నీ కోరిక నిజం కాకపోతే తట్టుకునే శక్తిని ఇప్పటి నుండే పెంచుకో తల్లి. మీ నాన్న పేరుకి ఒక్క మాట వచ్చినా నేను భరించలేను అంటూ గోడకి వేలాడుతూ ఉన్న తన భర్త ఫోటో వంక చూసి చిన్నగా కళ్ళల్లో తడి చేరగా, కూతురు చూస్తే బాధపడుతుంది అని వాటిని కంటి లోపలే ఆపేసి, మనం బాధపడినా సరే మన వల్ల అన్నయ్య కుటుంబం బాధపడకూడదు. మీ నాన్న కూడా ఎప్పుడూ అదే మాట అనేవారు, మనల్ని ప్రేమించే వాళ్ళకి మనం ఎప్పుడూ చిన్న కష్టం కూడా కలగనివ్వకూడదు అని. అందుకే నీకు ప్రతిరోజు గుర్తు చేస్తున్నా. నీలో ఆశలు పెంచుకున్నాక అవి నిజం కాకపోతే ఆ బాధ చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నా కూతురికి ఆ కష్టం రాకూడదని నా ఆశ. అమ్మా, ఈ లోకంలో నాకు నువ్వెంతో, మామ, అత్త కూడా అంతే. మీ ముగ్గురు నాకు ముఖ్యం. మీకోసం ఏది వదులుకోవడానికైనా నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటా. ఒకవేళ అది నా ప్రేమైనా సరే కళ్ళు మూసుకొని దూరం చేసుకుంటా. నా వల్ల నాన్నకి ఎలాంటి చెడ్డ పేరు రాదు. అమ్మ, నాన్న అందరి మనసులో అంత గొప్ప ముద్ర వేసుకున్నారో అది నా వల్ల చెరిగిపోనివ్వను. ఇలా ఇద్దరు టిఫిన్ చేసేసి రెడీ అయి కిందికొస్తారు. గుడ్ మార్నింగ్ అత్త. హాయ్ మను. గుడ్ మార్నింగ్ అంటాడు ఆర్నవ్. సింధు గుడ్ మార్నింగ్ ఆర్నవ్ అంటే మను గుడ్ మార్నింగ్ పెద్ద బావ అంటుంది. అబ్బా, బావ అనవే తల్లి. అయినా నేనేం మీ బావ కంటే ఎంతో పెద్దవాణ్ణి కాదు. కేవలం కొన్ని క్షణాల ముందు పుట్టా అంతే. దానికే నువ్వు నన్ను పెద్ద బావ అంటూ ఉంటే నా వయసు నాకే పెద్దగా అనిపిస్తుంది. మను చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. కాసేపటికి సుమిత్, ఆర్నవ్, సింధు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆద్య ఆరవ్ల చెల్లి. మన మను కన్నా 2 సంవత్సరాలు పెద్దది. కాలేజీకి వెళ్ళిపోతుంది. మను కూడా తన స్కూటీలో నీలిమాకి, ఆర్నవ్ భార్య మేఘాకి బాయ్ చెప్పి కాలేజీకి వెళ్ళిపోతుంది. అందరూ సాయంత్రం అవగానే ఇల్లు చేరారు. మను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి వెంటనే కాఫీ చేసి కిందికెళ్తుంది. అప్పటికే అందరూ ఫ్రెష్ అయి హాల్లో కూర్చుంటారు. మను కాఫీ పట్టుకొని వచ్చి అందరికీ ఇస్తుంది. ఆద్య బంగారాన్ని చూసి మొహం కాస్త చిరాగ్గా పెట్టుకుంది. మను అది చూసినా కూడా మామూలుగా ఉంది. అందరూ కూర్చొని సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు. సుమిత్ బంగారాన్ని చూస్తూ, బంగారం, నీ చదువు ఎలా ఉంది? మను నవ్వుతూ, సూపర్ మామా, చాలా బాగా సాగుతుంది. ఆర్నవ్ మధ్యలో వస్తూ, నానా, ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు నానా? మన మను ఎంత బాగా చదువుతుందో మీకు తెలియదా? మెడిసిన్లో ఫ్రీ సీట్ కూడా తెచ్చుకుంది కదా. పైగా ఇంకో 2 సంవత్సరాలైతే ఎంబీబీఎస్ కూడా అయిపోతుంది. మన మను డాక్టర్ అమ్మ అయిపోతుంది. మేఘ ఆర్నవ్ చేతిపైన చెయ్యేసి, అవును ఆర్నవ్, అప్పుడు మన ఫ్యామిలీలోనే ఒక డాక్టర్ ఉంటారు అంటుంది నవ్వుతూ. ఆద్య అందరినీ కాస్త అసహనంగా చూస్తూ కాఫీ కప్ టేబుల్ పైన పెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది. అందరికీ తెలుసు ఆద్యకి మను అంటే అంతగా ఇష్టం ఉండదు అని. కానీ మిగతా అందరికీ మన మనునే అన్ని. ముఖ్యంగా మన ఆరవ్కి మను ఉంటే చాలు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. తనని మొదటగా ఎత్తుకుంది కూడా మన ఆరవ్ బాబే. పైగా మను బొజ్జలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు తనకి బోలెడు కబుర్లు చెప్పేవాడు. అలా వాళ్ళకి తెలియకుండా ఇద్దరి మధ్య ఒక గొప్ప అనుబంధం మొదలైంది. అది పెరిగి పెద్దవుతున్న కొద్దీ ప్రేమగా, ఆరాధనగా మారిపోయింది. ఇలా రోజులు కొనసాగుతున్నాయి.
మన మనుకి కుటుంబం అంటే చాలా ప్రేమ. ముఖ్యంగా సుమిత్, నీలిమ అంటే చాలా ఇష్టం. అనుకున్నట్లుగానే మన బంగారం ఆ సంవత్సరం కూడా మెడిసిన్లో టాప్ వచ్చింది. ఇక సుమిత్ వాళ్ళ సంతోషం చెప్పలేము. అందరూ మన మనుని పొగడ్తలతో ముంచెత్తేశారు. సుమిత్ మను దగ్గరికి వచ్చి బంగారం అనగానే మన మను మామ అంటూ ఆయన్ని హత్తుకుంటుంది. సుమిత్ మను చుట్టూ చేతులు వేసి నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుందిరా, నువ్వు ప్రతి పరీక్షలో మొదట వస్తూ మా అందరినీ చాలా సంతోష పెడుతున్నావు. నీలో ఉన్న ప్రతిభ చూసి చాలా ముచ్చటేస్తుంది. ఇప్పుడు మీ నాన్నుంటే ఎంత బాగుండేదో. మనుకి వాళ్ళ నాన్న మాట రాగానే బాధగా అనిపించి వాళ్ళ నాన్న ఫోటో వైపు చూస్తుంది. వాళ్ళ నాన్న ఫోటో పైన మనోహర్ అని రాసి దాని కింద జననం మరణం తేదీలు రాసి ఉన్నాయి. 30 సంవత్సరాలు కూడా నిండకుండానే మనోహర్ చనిపోవడం గుర్తొచ్చి మను కళ్ళల్లో నీళ్లొస్తాయి. అప్పుడే ఆ ఫోటోల నుండి ఎవరిదో ప్రతిరూపం కనిపిస్తుంది. అనుమానం వచ్చి మను వెనక్కి తిరిగి చూసేసరికి తననే కళ్ళెల్లో నీళ్లతో చూస్తూ నిలబడిన ఆరవ్ కనిపించగానే అప్పటిదాకా మనుకి బాధతో వచ్చిన కన్నీళ్లు ఇప్పుడు ఆనందంగా మరియు ఆశ్చర్యంతో వస్తున్నాయి. ఆరవ్ మనునే ప్రేమగా చూస్తూ చేతులు చాపాడు. మను పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హత్తుకుంటుంది. అందరూ వాళ్ళని అలా చూసి సంతోషపడతారు. ఆరవ్ మెల్లిగా మను తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెడతాడు. ఆ ముద్దులో ఉన్న ప్రేమకి మను చలించిపోతుంది. ఆరవ్ నవ్వుతూ మనుశ్రీ గారు ఎలా ఉన్నారు మేడం అంటూ కొంటెగా అడుగుతాడు. మను కళ్ళు తెరుచుకొని మా మనుకేంటి చాలా బాగుంటుంది ఆరవ్ బావుగారు అంటూ నవ్వుతుంది. సుమిత్ వాళ్ళని అలా చూసి మురిసిపోతాడు. సింధు ఆరవ్ని చూసి కన్నా అని పిలవగానే ఆరవ్ పరిగెత్తుకుంటూ వచ్చి సింధుని హత్తుకొని అత్త ఎలా ఉన్నావు? సింధు ఆరవ్ నుదుటి మీద ముద్దు పెట్టి నాకేంటి కన్నా చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు నానా? చూసి చాలా నెలలైపోయింది, బాగా చిక్కిపోయావు. సింధు మాటలకి ఆరవ్ చిన్నగా నవ్వి పో అత్త, నీకెప్పుడూ నేను అలానే కనిపిస్తాను. నేను ఈ మధ్య ఎంత బరువు పెరిగానో తెలుసా? సింధు నవ్వుతూ అదేం కాదు, నా బంగారం చాలా సన్నగా అందంగా ఉన్నాడు. నీలిమ సింధుని చూస్తూ అబ్బబ్బా, నేను నా కోడల్నేమైనా అంటే వెక్కిరిస్తావు, మరి నువ్వు మీ అల్లుడు చేస్తుందేంటో. సింధు నవ్వుతూ వదినా, వీడు నా బంగారం, నీ బంగారంలాగా అల్లరి చేయడు, ఎంతో మర్యాద పెద్దరికం తెలిసినవాడు, అందరితో చాలా ప్రేమగా ఉంటాడు, అల్లరి చిల్లర పనులు చేయడు, ఎంతో బుద్ధిమంతుడు. సుమిత్ సింధు మాటలకి నవ్వుతూ నీ అల్లుడు బుద్ధిమంతుడైతే నా బంగారం వజ్రం. అందరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. సింధు అవును కన్నా, ఏంటి ఇలా చెప్పపెట్టకుండా హఠాత్తుగా వచ్చావు? ఆరవ్ సింధు మాటలకి సుమిత్ వైపు చూస్తాడు. సుమిత్ మెల్లిగా సింధు వైపు చూసి నేనే రమ్మని పిలిపించామా? సుమిత్ మాటలకి సింధు అతన్ని చూస్తూ ఇంత హఠాత్తుగా ఎందుకన్నయ్యా, ఏమైనా ముఖ్యమైన పనుందా? నీలిమ సింధుని చూస్తూ అవును, చాలా ముఖ్యమైన పనుంది, అదేంటో మీ అన్నయ్యనే చెప్తాడు అంటూ సుమిత్ని చూస్తుంది. ఆ మాటకి అందరూ సుమిత్ వైపు చూస్తారు. సుమిత్ తన పక్కనే సోఫా హ్యాండిల్ పైన కూర్చొని తన భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఉన్న మనుని చూసి మన మనుకి ఆరవ్కి నిశ్చితార్థం చేయాలి అని నిర్ణయం తీసుకున్నా, అందుకే ఆరవ్ని ఇక్కడికి రప్పించా. సుమిత్ మాటకి ఆర్నవ్ మేఘ సంతోషపడతారు. ఆద్యాకి ఆ మాట అస్సలు నచ్చలేదు. నీలిమ ఆరవ్కి ముందే తెలుసు కాబట్టి వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. కానీ సింధుకి కాస్త సంతోషం మరియు ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది. మనుకి మనసులో ఎంత సంతోషం ఉన్నా వాళ్ళ అమ్మ మొహంలో ఉన్న భావాలు చూడగానే ఆ సంతోషం పూర్తిగా తన మొహంలో కనిపించట్లేదు. సింధు మెల్లిగా అన్నయ్య ఏంటిది? సుమిత్ సింధుని చూస్తూ ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు తల్లి, మను పుట్టిన వెంటనే తీసుకున్న నిర్ణయం. నువ్వు నాకు పరిచయమైన రోజే నీకు కూతురు పుడితే నా కోడలుగా చేసుకోవాలి అని ఆశపడ్డాను. మను పుట్టి ఆ ఆశని నిజమయ్యేలా చేసింది. ఏ క్షణంలో అయితే నీకు పాప పుట్టింది అనే మాట నా చెవికి చేరిందో అప్పుడే తను నా ఇంటి కోడలు అని అనుకున్నా. ఇక ఆరవ్కి మనుకి మధ్య ఉన్న అనుబంధం చూసి మనునే ఆరవ్ భార్య అని స్థిరంగా అనుకున్నా. నువ్వు ఈ మధ్య లేనిపోని ఆలోచనలు చేస్తున్నావు. ఆ ఆలోచన వల్ల ఆ పసిపిల్లల మధ్య ఎక్కడ దూరం వస్తుందో అనే భయంతో ఇద్దరికి ముందు నిశ్చితార్థం చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. పెళ్లి మాత్రం మన బంగారం చదువయ్యాకే చేద్దాం.
సుమిత్ మాటలకి సింధుకి సంతోషంగా కళ్ళల్లో నీళ్ళొస్తాయి. సుమిత్ కుటుంబానికి తమ పైన ఉన్న ప్రేమ చూసి సంబరపడిపోతుంది. కానీ ఆరవ్ మనోల పెళ్లి అంటే కాస్త భయంగా ఉంటుంది. అదే భయంతో అన్నయ్య అది అంటూ ఏదో చెప్పబోతుంటే సుమిత్ సింధు మాటని మధ్యలోనే ఆపేసి, చూడు తల్లి, నువ్వెవరి కోసమో ఆలోచించి ఈ పసివాళ్ల మనసుల్ని బాధ పెట్టకు. నీకు కూడా తెలుసు వీళ్ళిద్దరూ బయటికి చెప్పకపోయినా ఒకరంటే ఒకరికి ఎంత ప్రాణమో. మరి ఇంతగా ప్రేమించుకున్న వాళ్ళని ఎవరి కోసమో ఆలోచించి దూరం చేస్తావా? నువ్వు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, మరి వీళ్ళ ప్రేమ నీకు కనబడట్లేదా? సింధు అన్నీ విని మౌనంగా ఉంటుంది. ఆరవ్ సింధు ఒడిలో తలపెట్టుకొని, అత్త, నాకు నువ్వు అన్న మను అన్న చాలా ఇష్టం. అది నీ కడుపులో ఉన్నప్పటి నుండే అదంటే నాకు ప్రాణం. అప్పుడు మొదలైన మా బంధం పెరుగుతూ వచ్చి అది నా సర్వస్వం అయిపోయింది. ఇప్పుడు మను నా జీవితంలో లేకపోతే ఈ ఆరవ్ ఉన్నా లేనట్లే. మను లేకుండా నేను బ్రతకలేనత్తా. ఏ నీ కూతురికి నేను సరిపోనా? సింధు ఆరవ్ తల నిమురుతూ, నీలాంటి మంచివాడు నా కూతురికి ఎంత వెతికినా దొరకన్నానా? నీలిమ సింధు చేయి పట్టుకొని, మరింకేం, ఎవరి గురించి దేని గురించి ఆలోచించకుండా పిల్లల సంతోషం గురించి మాత్రమే ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకో. సుమిత్ మనుతో, తల్లి, నీకు ఆరవ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమైన బంగారం? ఆరవ్ ఏం చెప్తుందా అని మనునే చూస్తూ ఉంటాడు. మను ఆరవ్ని ఒకసారి చూసి వాళ్ళమ్మని చూస్తుంది. సుమిత్ ఆ చూపుకి అర్థమేంటో తెలిసి, చూడు తల్లి, మీ అమ్మకు కూడా ఈ పెళ్ళంటే ఇష్టమే, కానీ ఏదేదో ఆలోచించి భయం పెట్టుకుంది అంతే. ఇది మీ జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి మీ అమ్మలాగా ఎవరి కోసమో ఆలోచించడం కాకుండా మీ గురించి, మీ అందమైన భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఆరవ్ మను ముందు మోకాళ్ళపైన కూర్చొని, మను, నువ్వు లేకుండా నా జీవితంలో ఒక్క క్షణం కూడా ఊహించుకోలేనురా. మనం కేవలం అందరి దృష్టిలో ఇద్దరం మనుషులం మాత్రమే, కానీ మన మనసులు ఎప్పుడో ఒకటైపోయాయి. మనం ఒకరిని విడిచి ఒకరం ఉండలేము. అది నీకు కూడా తెలుసు కాబట్టి నీ మనసులో మాట నిర్భయంగా, ఏ సంకోచం లేకుండా చెప్పు. మను ఒకసారి వాళ్ళ నాన్న ఫోటో వైపు చూస్తుంది. ఆ ఫోటోలో నుండి మనోహర్ గారు నవ్వుతూ తనని ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అది వాళ్ళ నాన్న అంగీకారంగా అనుకొని చిన్నగా నవ్వుతుంది. అందరూ మను ఒప్పుకోవడంతో సంతోషంగా ఉంటారు. సింధు కూడా కూతురు కోరుకున్న జీవితం తనకి రాబోతుంది అని సంతోషంగా ఉంటుంది. ఇక ఆరవ్ అయితే తన ప్రాణం ఎప్పటికీ తనకి సొంతమని చాలా సంబరపడిపోతాడు. ఇక సుమిత్, నీలిమాలకైతే ఎన్నో ఏళ్ళు వాళ్ళకి కోరిక తీరబోతుంది అని సంతోషంగా ఉంటారు. ఆర్నవ్, మేఘాలి కూడా చాలా సంతోషపడతారు. మనుకైతే మనసంతా గాలిలో తేలిపోతుంది. అక్కడున్న అందరూ ఎంతో సంతోషపడుతుంటే ఒక్క ఆద్య మాత్రం ఆ మాటతో కోపంగా ఉంది. నీలిమ గారు వంటగదిలోకి వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి అందరి నోరు తీపి చేస్తారు. ఆద్య మాత్రం ఆ స్వీట్ని తినకుండా అలానే చేతిలో పట్టుకుని ఉండిపోతుంది. అలా కాసేపు అందరూ మాట్లాడుకొని సరదాగా గడుపుతారు. ఆ రోజు రాత్రి అందరూ తినేసి ఎవరి గదిలోకి వాళ్ళు నిద్రపోతారు. సింధు గారి గదిలో ఆవిడ తను ఈ పెళ్లికి ఒప్పుకోవడం వల్ల ఎలాంటి విపరీతాలు వస్తాయో అని మెదడులో ఆలోచనలు తిరుగుతూ ఉండగా కలత నిద్రపోతుంది. కాసేపటి తర్వాత తనకి శ్రీ అనే పిలుపు వినబడుతుంది. టక్కున కళ్ళు తెరిచి చూస్తుంది. తన పక్కనే కూర్చొని నవ్వుతూ తననే చూస్తున్న మనోహర్ని చూసి ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయిన భావన కలుగుతుంది. మెల్లిగా మాటలు కూడా తీసుకొని సంతోషంతో వచ్చే కన్నీళ్లను తుడుచుకోవాలి అనే ఆలోచన కూడా లేకుండా మను అంటూ ఆర్తిగా పిలుస్తుంది. ఎందుకు శ్రీ, మన బంగారం పెళ్లి గురించి అంతగా ఆలోచిస్తున్నావు? నీకు తెలుసు కదా మను, ఆరవ్కి మన బంగారానికి పెళ్ళంటే ఎంత గొడవ జరుగుతుందో. మన వల్ల అన్ని కుటుంబంలో గొడవలు వస్తాయి అని నా భయం. నువ్వు లేనిపోని భయాలతో నా బంగారం ప్రేమని దూరం చేయటమే కాదు, నన్ను కూడా మీకు దూరం అయ్యేలా చేస్తున్నావు. అయినా ఆరవ్ని మన బంగారం జీవితంలోకి పంపిందే నేను. నా బంగారం జీవితంలో ఈ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండానే పెరిగింది. కానీ తనకి ఆ ప్రేమని అందించాలి అని ఆరవ్ని తనకి తోడుగా చేశాను. తన జీవితంలోని సంతోషాలని నీ భయాలతో దూరం చేయకు. ఏం జరిగినా అంతా మంచే జరుగుతుంది. ఆరవ్కి మన బంగారానికి మధ్య ఉన్న ప్రేమ చాలా బలమైంది. ఆ ప్రేమని విడదీయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. నువ్వు లేనిపోని ఆలోచనలు, భయాలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు. హాయిగా మన పిల్లల పెళ్లిని, వాళ్ళ సంతోషాలని చూస్తూ ఉండు. త్వరలోనే మన బిడ్డకి బిడ్డగా మారి నీ ఒడిలో
చేరిపోతా. మనోగారి మాటలు విన్నాక తన మనసులో ఉన్న భయాలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా మారిపోతుంది. తన పెదవులపైన చిరునవ్వు వచ్చేస్తుంది. మనోగారు కూడా నవ్వుతూ, ఇదిగో ఇలానే నా సింధు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అలానే నాదొక చిన్న కోరిక. నువ్వు అమ్మా నాన్నలని అత్తామామల్ని క్షమించి వాళ్లతో ఎప్పటిలా ఉండాలి అనేది నా కోరిక. సింధు మనో మాటలకి బాధగా నాకు కూడా వాళ్ళతో కలిసి ఉండాలనే ఉంది. కానీ వాళ్ళు నా మీద ప్రేమతో మన బంగారాన్ని కడుపులోనే అంతం చేసి ఇంకొక పెళ్లి చేసుకోమని చెప్పారు. అది మన ఇద్దరి ప్రేమకి గుర్తు. నీ ప్రతిరూపం. నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయినా నీ గుర్తుగా నాకు జీవితాంతం తోడుగా ఉండమని ఇచ్చిన నా బంగారం లాంటి మన బంగారం ఊపిరి తీయమని చెప్పగానే కోపం, బాధ వచ్చాయి. కానీ కన్న ప్రేమ కదా, వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకున్నాను. అక్కడే ఉంటే నన్ను చూసి వాళ్ళు ప్రతిరోజు ప్రతి క్షణం బాధపడుతూ దిగులు పడతారు. అదే నేను వాళ్ళకి దూరంగా ఉంటే మొదట కొన్ని రోజులు చాలా బాధపడతారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బాధ కాస్తైనా తగ్గుతుంది. వాళ్ళ జీవితంలో కాసేపైనా ప్రశాంతంగా ఉంటారు అనిపించింది. అందుకే ఇంట్లో నుండి కోపంగా వచ్చేసా. అలా అని వాళ్ళని వదిలేయలేదు. నీ స్నేహితుడు ఆనంద్కి మన బిజినెస్ వ్యవహారాలు అప్పగించాం. పైగా వాళ్ళకి తెలియకుండా ఆనంద్ వెనుకుండి అవన్నీ చూసుకుంటున్నా. వాళ్ళకి మన గురించిన బాధ కాస్తైనా తగ్గాలి అని బిజినెస్ మీటింగ్స్ అంటూ వాళ్ళని విదేశాలకు పంపిస్తున్నా. అలా కాస్తైనా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని నా చేతనైనంత ఆ క్షణం నుండి ప్రయత్నిస్తూనే ఉన్నా. ఇక ఇంటి నుండి వచ్చినప్పటి నుండి సుమిత్ అన్నయ్య నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటున్నారు. నీలిమ కూడా నన్ను బంగారాన్ని చాలా ప్రేమగా చూసుకుంది. ఒక్క నువ్వు లేవనే లోటు తప్ప నాకింకేమీ బాధ లేదు. మను గారు సింధు గారి మాటలకి చెలించిపోయి కళ్ళెల్లో నీళ్లతో తనని హత్తుకుంటారు. ఉదయం హఠాత్తుగా నిద్రలేచి చూసేసరికి తను ఎప్పటిలా పడుకొని ఉంది. అంటే రాత్రి అంతా నా కలనా అనుకుంటూ పక్కనే తను మను ఫోటో ఉన్నా తీసుకొని ఆ ఫోటోలో ఉన్న మనుని ముద్దు పెట్టి, నేను ఇలాంటి సందిగ్ధంలో ఉన్న ప్రతిసారి నువ్వు నాకు సరైన దారి చూపిస్తాం. నువ్వు నా జీవితంలో భర్తవి మాత్రమే కాదు, మంచి స్నేహితుడివి, నా మార్గదర్శివి కూడా అనుకుంటూ లేచి ఫ్రెష్ అయి ఇంటి పనులు చేసుకొని వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతూ మనోహర్ చెప్పినవి ఆలోచిస్తూ ఉంటుంది. సుమిత్ గారు ఆ రోజే పంతులు గారిని పిలిచి మనుల నిశ్చితార్థానికి మంచి ముహూర్తం పెట్టమని చెప్తారు. అందరూ అక్కడే హాల్లో కూర్చొని ఉంటారు. అందరి మొహాలు సంతోషంగా ఉన్నాయి. ఒక్క ఆద్య తప్ప. అందరూ పంతులు గారు ఏం చెప్తారా అని చూస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత పంతులు గారు, సుమిత్ గారు, మీరన్నది అక్షర సత్యం అండి. ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అనిపిస్తుంది. ఇద్దరి జాతకాలు చాలా చక్కగా కలిసిపోయాయి. ఆ మాటకి అందరూ సంతోషపడతారు. ఎప్పటిలానే మన ఆద్య పాపకి మాత్రం చిరాకొస్తుంది. మేఘ మను పక్కన కూర్చొని తన బుగ్గన ముద్దు పెడుతుంది. మేఘ అలా ముద్దు పెట్టగానే మను సిగ్గుపడుతుంది. మేఘ నవ్వుతూ, అబ్బో కాస్త ఆ సిగ్గుని దాచుకో చెల్లెమ్మా, మా మరిది గారి కోసం అంటూ మనుని ఏడిపిస్తుంది. అందరూ వాళ్ళ అల్లరి చూసి నవ్వుకుంటారు. మను ఆరవ్ని చూసి సిగ్గుతో తల కిందకి దించేస్తుంది. ఆరవ్ మనుని చూసి నవ్వుకుంటాడు. అందరూ అలా నవ్వుకుంటూ ఉండగా పంతులు గారు, అయ్యా సుమిత్ గారు, ఇంకో 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. ఇద్దరి జాతకాలకి ఆ రోజు చాలా బాగుంటుంది. మీకు సమ్మతమైతే ఆ రోజు ఖాయం చేస్తాను. సుమిత్ గారు అందరి వంక ఒకసారి చూసి అందరూ సరే అనడంతో సంతోషంగా, సరే పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి అంటారు. ఆపండి అంటూ ఒక అరుపు చాలా గట్టిగా వినిపిస్తుంది. అందరూ ఎవరా అని ఆ అరుపు వచ్చిన వైపు చూస్తారు. గుమ్మం దగ్గర ఒక పెద్ద మనిషి నిలబడి కోపంగా చూస్తూ ఉంటారు. ఆయన వెనకాలే అతని కుటుంబం కూడా ఉంటుంది. నీలిమ పైకి లేచి, అన్నయ్య నువ్వా, ఎలా ఉన్నావు, అక్కడే ఆగిపోయావేం, లోపలికి రా అన్నయ్య. నీలకంఠ నీలిమకి సొంత అన్నయ్య. కోపంగా చూస్తూనే, వస్తాను తల్లి, మీరు చేసే పనులకి గుమ్మం తొక్కడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. నీలిమ గారు నీలకంఠం గారి దగ్గరికి వెళ్తూ, అయ్యో అన్నయ్య ఎందుకలా మాట్లాడుతున్నావంటూ వాళ్ళ అన్నయ్య చేయి పట్టుకొని, ముందు నువ్వు లోపలికి రా అన్నయ్య అంటూ నీలకంఠం భార్య, కూతురు, కొడుకుని కూడా లోపలికి తీసుకొస్తుంది. అందరూ లోపలికి వస్తారు. నీలిమ అందరినీ కూర్చోబెట్టి మంచినీళ్ళు, కాఫీ తెప్పిస్తుంది. అందరూ మౌనంగా అవి తాగేసి అలానే కూర్చుంటారు. సుమిత్ గారు ఇక తప్పక, ఏంటి నీలకంఠం అలా అన్నావు, ఏమ్మా బాగున్నావా అంటూ గౌతమి గారిని వాళ్ళ పిల్లల్ని కూడా మాట్లాడిస్తారు. నీలకంఠం గారు కోపంగా,
ఆపు బావా, చేసేవన్నీ చేసి మమ్మల్ని బాధ పెడుతూ పైకి మాత్రం ఎంత బాగా అడుగుతున్నావు బావా. సుమిత్ గారికి మనసులో కోపంగా ఉన్న నీలిమ గారి మొహం చూసి ఏమైంది నీలకంఠం అంటూ ఎంతో సౌమ్యంగా అడుగుతాడు. ఏమైంది అని ఎంత బాగా అడుగుతున్నావు బావా, నీకు తెలియదా ఏమైందో? ఆరవకి నా కూతురుతో పెళ్లి చేయాలి అని మేము ఆశపడుతూ ఉంటే ఆ నష్టజాతకురాలితో నా అల్లుడు పెళ్లి చేయాలి అని చూస్తావా? మనుని అలా అనగానే అందరికీ కోపం వస్తుంది. ఆరవకి ఆ మాటకి కోపం తారాస్థాయికి చేరడంతో మావయ్య ఇంకో మాట నా మను గురించి చెడుగా గాని తప్పుగా గాని మాట్లాడితే మేనమావ అని కూడా చూడం జాగ్రత్త. ఆరో మాటలకి నీలకంఠ ఆవేశంగా ఒక అనామకురాలి కోసం సొంత మేనమామని పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నావురా? చూడు బావా, నీ కొడుకు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడుతున్నాడో. నా కూతురు నీ ఇంటి కోడలని మేము సంతోషపడ్డాం, కానీ ఇప్పుడు ఎవరినో నీ ఇంటి కోడలు అంటున్నావు. అదే గనక జరిగితే మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఉన్న అన్ని బంధాలు ఈ క్షణంతో ముగిసిపోతాయి. మీకు సంబంధించిన ఏ ఒక్కరికి కూడా మాతో ఎలాంటి సంబంధం ఉండదు అంటూ ఆద్యాని చూస్తూ అంటాడు. నీలిమ గారు, అదేంటన్నయ్య అలా అంటావు? అలా ఎలా సంబంధం లేదంటావు? ఆద్యాకి గౌరవ్కి నిశ్చితార్థం జరిగిపోయింది. పైగా ఒకరంటే ఒకరికి ప్రేమ కూడా. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగాలేదు. నీలకంఠం గారు, బాగుంది తల్లి, నువ్వు నీ కూతురు గురించి మాత్రం ఆలోచించి బాధపడుతున్నావు. మరి నా కూతురు బాధ నీకు పట్టట్లేదా? నా కూతురు నీ కోడలైతేనే నీ కూతురు నా కోడలవుతుంది. కాదు అంటే చెప్పు, నీ కొడుకు నిశ్చితార్థం రోజే నా కొడుక్కి కూడా మంచి అమ్మాయిని చూసి నిశ్చితార్థం జరిపిస్తాం. నీలకంఠం గారి మాటలకి ఆద్యాకి భయం వేస్తుంది. తన బావ తనకి దూరం అయిపోతాడో అని బాధగా ఉంటుంది. తనకి తెలుసు వాళ్ళ మావయ్య అంటే ఆ ఇంట్లో అందరూ భయపడతారు. గౌరవ్ కూడా ఆయన మాటకి భయపడి ఆయన చెప్పినట్లు నన్ను వదిలేస్తాడా? ఇదంతా ఈ మను వల్లనే అని మను పైన కోపం ఇంకా పెరిగిపోతుంది. తన బావ తనకి దక్కడు అనే ఆలోచన రాగానే తన మనసు మెదడు తన ఆధీనంలో లేకుండా పోయాయి. కోపంగా మనుని చూసి, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? చిన్నప్పటి నుండి నేను కోరుకున్నవన్నీ నాకు దూరం చేస్తూ వచ్చావు. ఇప్పుడు నా ప్రేమను కూడా నాకు దూరం చేయాలి అని చూస్తున్నావా? నేను నీకు ఏం ద్రోహం చేశానని నా మీద నీకింత పగ అంటూ మను పైన విరుచుకు పడుతుంది. ఆద్య మాటలకి మను మనసు చాలా బాధపడుతుంది. సుమిత్ గారు కోపంగా ఆద్య అని అరుస్తారు. కానీ ఆద్య ఇక ఎవరి మాటలకి భయపడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మౌనంగా ఉంటే తన ప్రేమ తనకి దూరం అవుతుంది అనే భయం తనని ఆవహించేసింది. అందుకే వాళ్ళ నాన్న అరుపు కూడా తనని పెద్దగా కదిలించలేదు. నీలిమ గారు కూడా కోపంగా, ఆద్య నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మను ఈ ఇంటికి కాబోయే కోడలు అంటే నీ వదినతో ఇలాగేనా మాట్లాడేది? నీలిమ గారి మాటలకి ఆద్య కోపం ఇంకా పెరిగిపోయింది. చాలా ఆపమ్మా, కోడలంట కోడలు, మీకిష్టమేమో, నాకీ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. అయినా ఇది అన్నయ్యని ఏదో మాయ చేసి దాని బుట్టలో వేసుకుంది. దీనికన్నా ముందు ఆవిడ అంటూ సింధు గారిని చూపిస్తూ మీ అందరినీ తన ఆధీనంలో పెట్టుకుంది. అందుకే అన్నయ్య కూడా ఈ మనోమాయలో చాలా తేలికగా పడిపోయాడు. అయినా మావయ్యకి చిన్నప్పటి నుండి మేమంటే ఎంత ఇష్టం. గౌరవ్ బావతో నా పెళ్లి చేయాలి అని, అలానే గీతతో అన్నయ్య పెళ్లి చేయాలి అని ఎంత ఆశపడ్డాడు. ఆర్నవ్ అన్నయ్య మేఘ వదనని ప్రేమించాడని తెలిసి మొదట బాధపడ్డా. పిల్లల సంతోషం ముఖ్యమని మావయ్య వాళ్ళని ఏమీ అనలేదు. కనీసం ఆరవన్నయ్యతో అయినా గీత వదిన పెళ్లి చేయాలి అని ఆశపడ్డారు. ఎవరో రోడ్డు పైన వెళ్లే వాళ్ళని నాన్న సొంత చెల్లెలిలా చూసుకొని ఆ బంధం అడ్డు పెట్టుకుని ఈవిడ గారిని అన్నయ్యకి భార్యని చేయాలి అనుకోవడం. మీకు నేను సొంత కూతుర్ని, కానీ నాకంటే మీకు ఈ మను వాళ్ళమ్మనే ఎక్కువ. మావయ్య వాళ్ళని కూడా ఇంత ప్రేమగా ఎప్పుడూ చూసుకోలేదు. ఇన్ని సంవత్సరాలుగా మను పైన తనకున్న కోపం అంతా ఇప్పుడు ఇలా బయట పెడుతుంది. ఆద్య మాటలకి అందరికీ కోపం వస్తుంది. ఇక తనని అలా వదిలేస్తే సింధు గారిని మనుని ఇంకెన్ని మాటలు అంటుందో అని సుమిత్ గారు కోపంగా ఆద్య అంటూ అరుస్తూ కొట్టడానికి చేయెత్తుతారు. కానీ కొట్టకుండా గాలిలోనే ఆ చేయిని ఆపేస్తారు. ఛీ, ఆడపిల్లవి అనే ఒకే ఒక్క కారణంతో ఈ దెబ్బ నిన్ను తాకలేదు. అయినా ఇప్పుడేంటి, ఆరవ పెళ్లి గీతతో జరగాలి అంటావు, అంతేనా? సరే, నా నిర్ణయం వినండి. ఆద్య గౌరవ్, ఔరవ్ గీత, ఈ రెండు పెళ్లిళ్లలో ఏదో ఒక పెళ్లికి మాత్రమే నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నాకు ఈ కుండ మార్పిడి పెళ్లిళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి. జరిగితే ఏదో ఒక పెళ్లి మాత్రమే జరుగుతుంది. అది కూడా ఔరవ్ ఒప్పుకుంటేనే.
మీ నిర్ణయం చెప్పండి అంటూ తిరిగి సోఫాలో కూర్చుంటారు. సుమిత్ గారి నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపోతారు. ఆద్య అయితే బొమ్మలా బిగుసుకుపోతుంది. ఇప్పుడు ఔరవ్కి గీతకి పెళ్లి జరగాలి అంటే తనకి గౌరవ్ దక్కడు. పోనీ తనకి గౌరవ్కి పెళ్లి జరగాలి అంటే వాళ్ళ మావయ్య అలా ఒప్పుకోడు. ఏం చెప్పాలి, ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ కంగారు పడుతుంది. నీలకంఠం గారు కాసేపు ఆలోచించి, సరే బావా, నువ్వు అన్నట్లు ఒక్క పెళ్లి జరుగుతుంది అంటే ఔరవ్కి గీతకి పెళ్లి జరిపిద్దాం. నీలకంఠం గారు అన్న మాటలకి ఆద్య గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల వాళ్ళ ప్రేమ కళ్ళ ముందు కనబడి తన బావ తనకి దక్కడు అని అర్థమై కళ్ళల్లో నీళ్ళాగకుండా వస్తున్నాయి. సుమిత్ గారు ఆ మాటలు విని, అదేంటి బావా అలా అంటావు? ఔరవ్కి గీత అంటే ఇష్టం లేదు, కానీ ఔరవ్ గీత పెళ్లి జరగాలి అంటావు. మరి ఆద్యకి గౌరవ్కి ఒకరంటే ఒకరికి ఇష్టం, కానీ వాళ్ళ పెళ్లి జరగాలి అని నీ మనసులో 1% కూడా అనిపించట్లేదా? ఇంత త్వరగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? చూడు బావా, నాకు నా కొడుకు ప్రేమ కంటే కూతురు భవిష్యత్తు ముఖ్యం. కావాలంటే నీ కూతురు కోసం మంచి అబ్బాయిని నేనే వెతికి తెస్తా. అయినా ఈ కాలంలో ప్రేమదేముంది బావా, కొన్ని రోజులైతే వాళ్ళే మర్చిపోతారు. సుమిత్ గారు లేచి చప్పట్లు కొడుతూ, వావ్ వాళ్ళే చెప్పా బావా అని ఆద్య దగ్గరికి వెళ్ళి, చూడాద్య, ఇందాక మీ మావయ్య గురించి చాలా గొప్పగా చెప్పావు కదా. సరే, నేను కొన్ని విషయాలు చెప్తాను, విను. తనే కాదు, అందరూ వినండి. అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది అని అంతా చెప్తాను. నేను నీలిమ ఇద్దరం చదువుకునే రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డాం. ఆ ఇష్టం ప్రేమగా మారింది. నేనొక అనాథని, అందుకే మీ అమ్మ పైన ప్రేమ ఉన్నా అది బయట పెట్టలేకపోయాను. కానీ మీ అమ్మ పట్టు వదలకుండా నాలో దాగి ఉన్న ప్రేమని నేనే బయట పెట్టేలా చేసింది. కానీ మీ అమ్మ లాంటి పెద్దింటి అమ్మాయిని నాలాంటి అనాథ పెళ్లి చేసుకుంటా అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. అందుకే ముందు నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని చాలా ప్రయత్నం చేశాను. అదే సమయంలో నీలిమ ఇంట్లో తనకి పెళ్లి చేయాలనే మాటలు వచ్చాయి. నీలిమ వెంటనే మా ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో చెప్పేసింది. ముందు అత్తమ్మ మావయ్య వద్దు అని నచ్చజెప్పాలని చూసినా నీలిమ అస్సలు ఒప్పుకోలేదు. నా గురించి, నా వ్యక్తిత్వం గురించి వాళ్ళకి చెప్పి పెళ్ళంటూ చేసుకుంటే నన్ను తప్ప ఎవ్వరిని చేసుకోను అని గట్టిగా చెప్పేసింది. ముందు వాళ్ళు కూడా ఆలోచించినా నీలిమ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక నన్ను కలవాలి అన్నారు. ఆ తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాక, నన్ను చూసి నా గురించి తెలుసుకున్నాక వాళ్ళు కూడా మా పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. మా పెళ్లికి నీలిమ కుటుంబం వాళ్ళకి సమ్మతమే అని తెలిసి చాలా సంతోషపడ్డాం. పైగా నాకంటూ ఒక కుటుంబం దొరుకుతుంది అని చాలా ఆనందించాను. కానీ నీలకంఠానికి నేను నచ్చలేదు. బాగా ఆస్తిపరుడికి నీలిమానిచ్చి పెళ్లి చేస్తే తనకు అన్ని విధాలుగా తోడుగా సహాయంగా ఉంటారని అతని ఆశ. కానీ నీలిమ తల్లిదండ్రులు నీలిమ నిర్ణయం తీసుకోవడంతో నీలకంఠం కూడా ఇంకేం చేయలేక ఇష్టం లేకపోయినా మా పెళ్లికి ఒప్పుకున్నాడు. నీలిమ నా జీవితంలోకి వచ్చిన తర్వాతనే నాకు నిజమైన సంతోషం దొరికింది. అత్త మామలే అమ్మా నాన్నలుగా మారారు. మా పెళ్ళైన సంవత్సరానికి నీలిమ తల్లి కాబోతుందా అన్న విషయం చెప్పింది. నాకైతే ఆ క్షణం ఊపిరి ఆగిపోయేంత సంతోషం కలిగింది. నీలిమ కడుపుతో ఉంది అని సంతోషంలో ఉండగానే నేను మొదలుపెట్టిన వ్యాపారం లాభాల బాట పట్టడం కూడా మొదలైంది. అంతా మాకు పుట్టబోయే బిడ్డ అదృష్టం అని అందరం చాలా సంతోషించాం. అలా 9 నెలల తర్వాత ఆరవ్ మా ప్రేమకి ప్రతిరూపాలుగా మా జీవితాల్లోకి వచ్చారు. తర్వాత ఆద్య పుట్టింది. ఆరవ్ ఆరోగ్యం ఎందుకో బాగోలేకుండా పోయింది. డాక్టర్కి చూపించాం. అన్ని టెస్టులు చేశాక ఆరవ్కి గుండెకి ప్రాబ్లం ఉందని తెలిసింది. మేం చాలా చోట్ల వైద్యం చేయించాం, కానీ అవన్నీ తాత్కాలికమని మాకు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మా అందరికీ ఆరవ్ పంచప్రాణాలు అయిపోయాడు. కానీ ఆరవ్ గురించి తెలిసిన నీలకంఠం మాత్రం ప్రేమకి బదులు ఆరవ్ని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. తనే కాదు, తన కుటుంబం వాళ్ళు కూడా ఆరవ్కి దూరంగా ఉండాలని గట్టిగా చెప్పాడు. మా దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఆర్నవ్ ఆద్యాలని మాత్రమే దగ్గరికి తీసుకొని వాళ్లతో ప్రేమగా ఉండేవాడు. వాళ్ళని మాత్రమే తనతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆరవ్ని ఎప్పుడు కూడా ఇంటికి రమ్మని కూడా పిలవలేదు. ఎందుకంటే ఆరవ్ ఆయుష్ ఎక్కువ కాలం లేదు కాబట్టి. గీతని ఆర్నవ్కి, ఆద్యని గౌరవ్కి ఇవ్వాలి అని అతని ఆశ. మా అదృష్టం కొద్దీ ఆరవ్కి సరైన సమయంలో హార్ట్ దొరకడం
ఉండడం వల్ల ఆరవ్ మాకు దక్కాడు. ఆ తరువాత ఆరవ్తో కూడా కాస్త బాగానే ఉండేవాడు ఈ నీలకంఠం. కానీ గీతని ఆర్నవ్కే ఇవ్వాలని అతని కోరిక. కానీ ఆర్నవ్ మేఘని ప్రేమించాడు. ఆ విషయం తెలిసినప్పటి నుండి ఆర్నవ్ పైన చూపించిన ప్రేమ అంతా ఆరవ్ పైకి మళ్ళింది. ఇక ఆ క్షణం నుండి అందరికంటే ఆరవ్ ఎక్కువ అనేలా ప్రవర్తించాడు. ఇది మీ మావయ్యకి మీ ముగ్గురి మీద ఉన్న ప్రేమ. నేను అనాథ అని కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. కానీ నా వ్యాపారంలో అభివృద్ధిలోకి వచ్చి నాకంటూ సమాజంలో ఒక గుర్తింపు రాగానే బావా అంటూ పిలుస్తూ నన్ను హత్తుకున్నాడు. నా దగ్గర డబ్బుంటేనే మీ మావయ్యకి నేను ఒక మనిషిలాగా కనిపించాను. ఇప్పుడు మీరు కూడా అంతే. నా దగ్గర ఉన్న డబ్బు మాయమైపోతే సొంత చెల్లి పిల్లలు అని కూడా చూడడు మీ మావయ్య. ఇప్పుడు నీకే అర్థమై ఉండాలి, 2 పెళ్లిల్లో ఒక పెళ్లి జరుగుతుంది అంటే గీతకి ఆరవ్కి పెళ్లి చేయమన్నాడు. ఎందుకంటే నిన్ను ఆ ఇంటి కోడలు చేసుకుంటే వచ్చే డబ్బు కంటే తన కూతుర్ని మన ఇంటి కోడల్ని చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ. గీత ఆరవ్కి భార్య అయితే ఈ ఇంటికి సగం హక్కుదారు అవుతుంది. ఒక్క నిమిషం మౌనంగా ఉండి సుమిత్ గారు ముందుకొచ్చి ఆద్య తలపైన చేయి వేసి, ఇప్పుడు చెప్పు, మీ మావయ్య గురించి ఇందాక చాలా చెప్పావు కదా, ఇప్పుడు కూడా ఇంత తెలిసాక కూడా ఇంకా మీ మావయ్య పైన అంతే నమ్మకం ఉందా? ఆద్య కన్నీళ్లతో గౌరవ్ని చూస్తుంది. గౌరవ్ కూడా బాధగా ఆద్యాని చూస్తాడు. ఆద్య గౌరవలని చూసిన మను మావయ్య అంటూ సుమిత్ గారిని పిలుస్తుంది. మను పిలుపుతో సుమిత్ గారు మను ముందు నిలబడి, చెప్పు తల్లి. మను సుమిత్ గారి చేయి పట్టుకొని, మావయ్య మీకు నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. అలా అని అంతే ప్రేమ ఆద్య పైన కూడా ఉంది కదా. పైగా తన బాధ్యత కూడా మీదే. మరి ఆద్య ప్రేమించిన గౌరవ్ అన్నయ్యతో తన పెళ్లి చేయించండి. కావాలంటే ఆరవ్ బావ గీతని పెళ్లి చేసుకుంటాడు. ఆ మాట మను నోటి నుండి రావడం ఆలస్యం. ఆరవ్ కోపంగా మను చెంప పగలగొడతాడు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకి అందరూ బొమ్మలుగా చూస్తూ ఉండిపోతారు. అందరికంటే ముందుగా తేరుకున్న సుమిత్ ఆరవ్ని అరుస్తూ కొట్టడానికి చేయి ఎత్తుతారు. కానీ ఆ చేయి ఆరవ్ని తాకకముందే మను పట్టుకొని ఆపేస్తుంది. మనుని కొట్టడంతో సుమిత్ గారికి కోపం విపరీతంగా వచ్చింది. ఒక ఆడపిల్ల పైన, అది కూడా నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పైన చేయి చేసుకుంటావా? అంతకంటే కోపంగా ఆరవ్ అరుస్తూ, మరి అది నా ప్రాణం, అలాంటిది దాన్ని కాకుండా ఆ గీతని నేను పెళ్లి చేసుకుంటా అని అది ఎలా చెప్తుంది? ప్రేమ మా ఇద్దరిది. అలాంటప్పుడు నిర్ణయం దాని ఒక్కదాందే ఎలా అవుతుంది? మీ అందరూ కాదు, ఇది నా పెళ్లికి సంబంధించిన విషయం కాబట్టి నిర్ణయం నాదే. ఎవరికో భయపడి ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకునేంత పిరికివాణ్ణి కాదు. ఈ మాట గౌరవ్ని చూసి అంటాడు. ఎవరు అడ్డు వచ్చినా మనల్ని నమ్ముకొని మనమే ప్రాణం అనుకున్న అమ్మాయి చేతిని నాలో ప్రాణం ఉన్నంత వరకు వదిలిపెట్టను. సరిగ్గా అలాంటి వాడికే నా చెల్లిని ఇవ్వాలని నా కోరిక. ఇప్పుడు కేవలం తండ్రి కుట్ర గురించి తెలిసి అతనికి భయపడి మౌనంగా ఉన్నవాడు రేపు పెళ్ళయ్యాక అయినా నా చెల్లిని బాధ పెట్టాడు అని నమ్మకమేంటి? అయినా ప్రేమ అనేది ఒకరు ఒప్పిస్తే పుట్టదు. అది మనసుకు సంబంధించిన విషయం. అలాంటివి ఇలాంటి మనసు లేని వాళ్ళకి అర్థం కావు. చూడు గీత, చిన్నప్పటి నుండి కూడా నిన్ను ఆద్యతో సమానంగానే చూసా తప్ప ఎప్పుడూ మరదలుగా చూడలేదు. మను పైన నాకు ప్రేమ లేకపోయినా నిన్ను మాత్రం పెళ్లి చేసుకునేవాణ్ణి కాదు. నువ్వైనా అర్థం చేసుకుంటావని నీకు చెప్తున్నా. ఆరవ్ మాటలు విన్న గీత ఆరవ్ దగ్గరికి వచ్చి, నువ్వన్నది నిజమే బావా, ప్రేమ లేకుండా పెళ్లి జరిగితే వాళ్ళ మధ్య ప్రేమ మొదలవుతుందో లేదో తెలియదు. కానీ ఒకరిని ప్రేమించిన మనిషి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అది తప్పవుతుంది. మీ ప్రేమ చాలా స్వచ్ఛమైనది. ఈ కుటుంబం ఆద్య జీవితం కోసం మను తన ప్రేమని వదులుకోవాలి అని అనుకుంది. ఏం చేసినా నా ప్రేమని వదులుకోకూడదు అని నువ్వనుకున్నావు. ఇద్దరు గొప్ప ప్రేమికులు. మీ ప్రేమకి నేనెప్పుడూ అడ్డురాను. మిమ్మల్ని చూశాక నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని ఆశపడుతున్నా. మిమ్మల్ని చూశాక ఆడపిల్లని నాకే ఇంత ధైర్యం వచ్చింది. నా నిర్ణయం నేను అందరి ముందు నిర్భయంగా చెప్పగలిగాను. అలాంటిది మగవాడు, పైగా ఆద్యని ప్రేమించినవాడు. మా అన్నయ్య కూడా ఇంకా తప్పు చేస్తాడని నేను అనుకోవట్లేదు. మావయ్య ఎప్పుడూ అంటారు కదా, మన వల్ల ఎప్పుడు కూడా ఒకరు బాధపడకూడదు అని. మా అన్నయ్య వల్ల తను ప్రేమించిన అమ్మాయి బాధపడదు అని నా నమ్మకం. అందరికీ గీతను చూసి సంతోషంగా అనిపిస్తోంది. సుమిత్ గారు గౌరవ్ వైపు చూస్తారు. గౌరవ్ తలదించుకొని ఉంటాడు. నీలకంఠం గారు మాత్రం చాలా కోపంగా ఉంటారు. ఇన్ని రోజులుగా ఉన్న తన ఆలోచనలన్నీ
ఇలా అందరి ముందు బయటపెట్టి తనని ఒక చెడ్డవాడిగా అందరి ముందు నిలబెట్టారు అని చాలా ఆవేశంగా ఉంటారు. సుమిత్ గారు ఆద్య దగ్గరికి వెళ్ళి, నాకు మీరంతా ఒకటే, నా పిల్లలు కాబట్టి, ఆరవ్ నువ్వు అంటే నాకు చాలా ప్రేమ. మన ఇంటికి కోడలిగా వచ్చి కూతురుగా మారిన మేఘ అంటే కూడా ఇష్టం. ఆద్యకి బాధగా ఉంటుంది. ఇప్పటిదాకా తను అన్న మాటలు గుర్తొచ్చి తన మీద తనకే కోపంగా ఉంటుంది. కళ్ళల్లో నీళ్లతో నన్ను క్షమించండి నానా అంటూ సుమిత్ గారిని హత్తుకుంటుంది. సుమిత్ గారు ఆద్య తల నిమురుతూ, తండ్రి కూతుర్ల మధ్య క్షమాపణలు ఉంటాయా తల్లి అంటూ నుదుటి మీద ముద్దు పెడతారు. అందరూ వాళ్ళని చూసి సంతోషిస్తారు. ఆద్య వాళ్ళ నాన్నని చూస్తూ, నాన్న నువ్వెప్పుడూ తప్పు చేయలేదు, మా నాన్ననే మాకు ఎప్పుడూ ఆదర్శం, నాకు అందరికంటే కూడా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం, అలాంటిది నువ్వు నాకంటే కూడా మనునే ఎక్కువ ఇష్టపడుతుంటే బాధగా ఉండేది నానా. ఆ బాధతోనే చిన్నప్పటి నుండి మను అంటే కోపం మొదలైంది. ఆ కోపం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. మాకంటే తను అంత ప్రత్యేకం ఎందుకు నానా? సుమిత్ గారు భారంగా ఒకసారి ఊపిరి తీసుకొని చెప్పడం మొదలు పెట్టారు. ఆరవ్కి గుండెకి సంబంధించిన సమస్య ఉందని తెలిసాక మేము అందరం ఆరవ్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. ఇక మీ అమ్మ అయితే ఆరవ్ని ఎప్పుడూ వదిలేది కాదు. ఒకరోజు నేను ఎప్పట్లాని ఆఫీస్కి వెళ్ళాను. నువ్వు ఆర్నవ్ ఇద్దరూ మీ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళారు. ఆరవ్ నీలిమ మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు మాకింకా కళ్ళ ముందే ఉంది. అంత వర్షం నేను ఎప్పుడూ చూడలేదు. వాతావరణం చాలా భయంకరంగా ఉంది. అసలు ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించలేనంతగా వర్షం పడుతుంది. సరిగ్గా అదే రోజు ఆరవ్కి గుండెల్లో నొప్పొచ్చి తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. పాపం తను చాలా భయపడిపోయింది. వెంటనే నాకు ఫోన్ చేసింది. కానీ ఆ వర్షంలో నేను బయలుదేరినా చాలా ఆలస్యం అవుతుందని నాకు తెలుసు. ఇంకా వేరే దారి లేక డాక్టర్కి కాల్ చేస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పారు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా నీలిమాతో ఆరవ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి నేను కూడా ఆఫీస్ నుండి హాస్పిటల్కి బయలుదేరాను. నీలిమ అంత వర్షంలో ఆరవ్కి ఏమవుతుందో అనే కంగారులో ఉంది. రోడ్డు పైన కనీసం ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించట్లేదు. అలా తను హాస్పిటల్కి వస్తూ ఉంటే అనుకోకుండా తన కారుకి ఏదో గుద్దుకుంది. భయంతో మీ అమ్మ కారు ఆపింది. కానీ ఆ వర్షంలో ఏం కనిపించలేదు. పైగా ఆరవ్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడం వల్ల అదేంటో తెలుసుకోకుండానే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. తన వెనకాలే నేను, మీ అమ్మమ్మ, తాతయ్య అందరం వచ్చాం. డాక్టర్ ఆరవ్ని చూసి ఇక మేమేం చేయలేమన్నారు. ఆ మాట విన్నాక మా గుండె ఆగిపోయినంత బాధ వేసింది. అందరం ఆరవ్ని తలుచుకుంటూ తన అల్లరి ప్రేమ గుర్తు చేసుకుంటూ నిస్తేజంగా బెడ్ పైన ఉన్న ఆరవ్ని చూస్తూ ఏడుస్తూ ఉన్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. అందరికీ ఆరవ్ని ఎలా అయినా కాపాడాలి అనే ఆశ, కోరిక తప్ప కాపాడే శక్తి లేదు. అంతా ఆ దేవుడి మీద భారం వేసి బొమ్మల్లాగా ఉండిపోయాం. కాసేపటికి ఒక డాక్టర్ వచ్చి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఒక పేషెంట్ చివరి క్షణాల్లో ఉన్నాడని, అతని గ్రూప్ ఆరవ్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పగానే మాలో ఆశ చిగురించింది. డాక్టర్స్ ఆ హాస్పిటల్ డాక్టర్స్తో ఆ పేషెంట్ వాళ్ళతో మాట్లాడి అతని గుండె దానం చేయడానికి ఒప్పించారు. ఆ తర్వాత వెంటనే ఆరవ్కి అతని గుండెని పెట్టారు. ఆరవ్ మళ్ళీ మా ముందుకు పూర్తి ఆరోగ్యంగా వచ్చాడు. ఆద్య మధ్యలో వచ్చి, నానా నేను మను ఎందుకు మీకు అంత ముఖ్యమని అడిగితే మీరు అన్నయ్య గురించి చెప్తున్నారేంటి? సుమిత్ గారు, చెప్తా తల్లి, ఒక్క నిమిషం చెప్పు. మీ అన్నయ్యకి గుండిచ్చిన మనిషి నీ ముందుంటే ఏం చేస్తావు? ఆ మాటకి ఆద్య వాళ్ళ నాన్నగారి చేతులు పట్టుకొని, నానా ఆయన గాని ఇప్పుడు నా ముందుంటే ఆయన కాళ్ళు పట్టుకొని మరీ కృతజ్ఞతలు చెప్పేదాన్ని. వాళ్ళ కుటుంబం ఎంత గొప్పది కదా నానా, వాళ్ళు చేసిన సాయం వల్లనే కదా అన్నయ్య మన మధ్య ఉన్నాడు. నిజంగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. సుమిత్ గారు ఆ మాటలు విని, తల్లి ఆ వ్యక్తి ఎవరో కాదు, మనోహర్ గారు. పిల్లలందరూ ఆ మాటకి ఆశ్చర్యపోతారు. ఆర్నవ్ సుమిత్ గారి ముందుకొచ్చి, నానా మీరనేది నిజమా? ఆరవ్కి గుండించింది మనోహర్ మావయ్యనా? మన మను వాళ్ళ నాన్ననేనా? ఆర్నవ్ని చూస్తూ, అవును, అందుకే మనుకి దొరకని తండ్రి ప్రేమలో కాస్తైనా మామగా నేను పంచాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాం.
ఆరో కళ్ళల్లో నీళ్లతో సింధు గారి దగ్గరికెళ్ళి ఆవిడని హత్తుకొని, అత్త, ఇదంతా నిజమా? మావయ్య ఎలా చనిపోయారు అంటూ మనుని చూస్తాడు. మను కళ్ళల్లో బాధ స్పష్టంగా తెలుస్తుంది. కానీ తన ముందుకు వెళ్లాలంటే ఆరోకి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకో తెలియని భయం. మనోహర్ మావయ్య గుండెని నాకు పెట్టారని తెలిసి మను ఏమనుకుంటుంది? ఒకవేళ నన్ను దూరం పెడుతుందా, లేదా నాతో ప్రేమగానే ఉంటుందా? నిజం తెలిసాక కూడా ఎప్పటిలా నాతో అంతే ప్రేమగా స్వేచ్ఛగా ఉండగలుగుతుందా? నీలకంఠం గారు కోపంగా, అబ్బో, ఆయన గారు చస్తూ చస్తూ తన గండని ఆరవకి ఇచ్చాడు, బ్రతికుండగా అయితే ఏమి ఇవ్వలేదు కదా. అయినా అతగాడు ఏం రోగం వచ్చిపోయాడో. అయినా వాళ్ళు చేసిన సహాయానికి మీరు కూడా బాగానే ముట్ట చెప్పారు కదా బావా. ఈవిడ గారిని నీకు చెల్లెలిగా ఈ ఇంటికి ఆడపడుచుగా తీసుకొచ్చావు. నీ వ్యాపారంలో వీళ్ళకి భాగస్వామ్యం కూడా ఇచ్చావు. సమాజంలో ఒక మంచి గుర్తింపుని ఇచ్చావు. ఇక ఈ వగలాడికి మంచి చదువు చెప్పించడంతో పాటు మీ పిల్లలతో సమానంగా కాదు కాదు కాస్త ఎక్కువే ప్రేమని పంచావు. ఇలాంటి వాళ్ళకి ఎంత పెద్ద హోదా ఇచ్చావు. వాళ్ళు చేసిన సహాయం కంటే ఇంకెక్కువే నువ్వు వాళ్ళకి చేసావు కాబట్టి వాళ్ళని అంతగా పొగడాల్సిన అవసరం ఏం లేదు బావా అని అప్పుడే తన చూపు గౌరవ్ పైన పడుతుంది. ఏదో ఆలోచన వచ్చిన వాడిలా, ఏయ్, ఇంకా ఏంటి ఇక్కడే ఉంటారా? పదండి ఇక్కడి నుంచి. మన కూతుర్ని వాళ్ళు వద్దు అన్నారు కదా, ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటారా ఏంటి? రేపే నా కొడుక్కి కూతురికి మంచి ధనవంతుల సంబంధాలు తెచ్చి పెళ్లిలో ఖాయం చేయిస్తా. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి మనం కూతురు కోసం కలలు కన్న జీవితం చేజారిపోతే ఎలా, తండ్రికి ఎంత బాధ ఉంటుందో అంటూ గౌరవ్ని లాక్కొని వెళ్ళబోతాడు. ఆద్య బాధ చూస్తూ ఉన్న గౌరవ్ వాళ్ళ నాన్న అంత మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉండడం చూసి అతని మీద ఇన్ని రోజులుగా ఉన్న భయం కాస్త అసహ్యంగా మారిపోతుంది. వాళ్ళ నాన్న చేతులని విదిలించుకొని, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆద్యని మాత్రమే చేసుకుంటా. నీకు మా పెళ్లి ఇష్టం లేకపోతే నువ్వు నిరభ్యంతరంగా మా పెళ్లికి రావద్దు అని సుమిత్ గారి దగ్గరికి వెళ్ళి, మామా, నేను ఆద్యని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. మీకేమైనా అభ్యంతరం ఉందా అని అభ్యర్థిస్తున్నట్లుగా తల ఉంచుకొని ఉంటాడు. సుమిత్ గారు గౌరవ్ని హత్తుకొని, త్వరలోనే ఆద్యకి నీకు, మనుకి, ఆరవ్కి పెళ్లి అంటాడు. నీలకంఠం గారు కోపంగా సుమిత్ గారి పైన చేయి చేసుకోబోతాడు. అందరికంటే ముందుగా మను స్పందించి నీలకంఠం గారి చేతిని గాలిలోనే ఆపేస్తుంది. మను అలా చేయడంతో ఇంకా రెచ్చిపోయిన ఆయన మను చేతిని విదిలించుకొని, పెద్దవాళ్లతో ఎలా మెలగాలో నీకు మీ అమ్మ బాబు నేర్పించలేదా? ఓహో, నీకు బాబు లేడు కదా. కన్న తండ్రి కనుసన్నల్లో పెరిగి ఉంటే మంచి బుద్ధులు వచ్చాయి. ఆ మాటలు మనుకి బాధగా అనిపించినా మౌనంగా ఉంటుంది. తన అన్న అనే మాటలు భరించలేని నీలిమగారు కోపంగా వాళ్ళ అన్న చొక్కా పట్టుకొని, ఇప్పటికే చాలా మాటలు అన్నావు. మనుని గాని సింధుని గాని ఇంకొక మాట అన్నా కూడా అన్నవని కూడా చూడను. ఏ చెయ్యి అయితే నా భర్త మీదికి ఎత్తావో ఆ చెయ్యిని విరగ్గొట్టి మరీ బయటికి తోసేస్తా. అసలు ఏం తెలుసని వాగుతున్నావు? మనోహర్ అన్నయ్య ఏదో వ్యాధి వల్లనో లేదా ఇంకేదో కారణం చేతనో చనిపోలేదు. నీ ఎదురుగా ఉన్న నీ తోడబుట్టిన చెల్లి అంటే నా వల్ల చనిపోయాడు. ఆరోగ్యం క్షీణించడంతో నేను ఆ వర్షంలో ఒక్కదాన్ని వాణ్ణి తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాను. ఆ రోజు నేను మనోహర్ అన్నయ్య బైక్కి యాక్సిడెంట్ చేశా. కానీ ఆ విషయం నాకు అప్పుడు తెలియదు. తెలిసుంటే అన్నయ్యని నేను హాస్పిటల్కి తీసుకెళ్లేదాన్ని. అప్పుడైనా అన్నయ్య బ్రతికేవాడేమో. ఆరో అనారోగ్యం పైన అంత వర్షంలో నాకు అవేవి తెలియలేదు. మనుకి తండ్రిని దూరం చేసిన అంతకురాల్ని నేను. సింధు పసుపు కుంకుమాలు పోవడానికి కారణం నేను. కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు తెలుసా? నన్ను క్షమించడం మాత్రమే కాదు, నా కొడుక్కి మనోహర్ అన్నయ్య గుండెని వరంగా ప్రసాదించిన గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళని నువ్వెన్ని మాటలు అంటున్నావు? ఇంట్లో అందరూ ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. పెద్దవాళ్ళకి ఆ విషయం తెలిసినా చిన్నవాళ్ళకి ఎవ్వరికీ ఆ విషయం తెలియదు. నీలకంఠం గారికి కూడా ఆ విషయం ఇప్పటి వరకు తెలియదు. ఆ మాట వినగానే చెల్లి భుజాలు పట్టుకొని, నువ్వు అనేది నిజమేనా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. కళ్ళెల్లో నీళ్లతో ఇన్ని రోజులుగా తన మనసులో ఉన్న భారమంతా బయట పెట్టడం వల్ల ఆ దుఃఖం ఎంత ఆపినా ఆగట్లేదు. తల కొట్టుకుంటూ, అవును, నేను చేసిన యాక్సిడెంట్ వల్లనే అన్నయ్య చనిపోయారు. సింధు భర్తని పోగొట్టుకుంది. మను తండ్రి ప్రేమను అనుభవించలేదు. పైగా నా వల్లనే సింధు తన వాళ్ళందరినీ దూరం చేసుకుంది అంటూ కింద కూలబడిపోయి ఏడుస్తుంది. సుమిత్ మధ్యలో వచ్చి మనోహర్ చనిపోవడంతో తన కడుపులోని బిడ్డని చంపి సింధుకి మరో పెళ్లి చేయాలని చూశారు. దాంతో సింధు ఇంట్లో నుంచి వచ్చేసింది. అలా అప్పుడప్పుడు ఆరవ్ని చూస్తా అని అడిగింది. అప్పుడు తన కళ్ళల్లోని బాధ చూసి ఏమైంది అని అడిగాను.
తను మొత్తం చెప్పింది. దాంతో తనని ఇక్కడే ఉండమని బ్రతిమిలాడా. మొదట్లో డబ్బులు ఇవ్వాలి అని అనుకుంది. నేను కోప్పడేసరికి తన తెలివితేటలను మన కంపెనీ అభివృద్ధికి ఉపయోగిస్తూ నాకు అన్ని విధాలుగా తోడుగా ఉంది. ఇప్పుడు మన బిజినెస్ లో ఇంత గొప్ప స్థాయికి వెళ్ళడానికి సింధునే కారణం. ఒక పక్క తన బిజినెస్ లో చూసుకుంటూనే మనకి చాలా సహాయం చేస్తుంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మన కంపెనీ నుండి తను తీసుకోలేదు. నా చెల్లి బంగారం. ఎంత అంటే ఎదుటి వారి కష్టం అని చెప్పకపోయినా అర్థం చేసుకుని తోడుగా ఉంటుంది. సింధు వచ్చిన కొన్ని రోజులకి మాకు తెలిసింది మనోహర్ యాక్సిడెంట్ ఎలా అయ్యింది అని. నీలిమాకి అప్పుడు తన కారుకి తగిలింది మనోహర్ బైక్ అని అర్థమైంది. అప్పుడే మేము ఆ విషయం సింధుకి చెప్పేశాం. అప్పుడు తను మా మీద కోపం చూపిస్తుంది అని అనుకున్నాం. కానీ తను మమ్మల్ని ఏమీ అనలేదు. పైగా ఎప్పుడు మాతో ఎలా ఉంటుందో అలానే ఉంది. ఆ మాటలకి సింధు చిన్నగా ఎటో చూస్తూ, మీ పైన కోపం తెచ్చుకొని ప్రయోజనం ఏంటన్నయ్య? జరిగిన దానిలో ఎవరి తప్పు లేదు. అలా జరగాలని రాసి పెట్టి ఉంది, జరిగిపోయింది. జరిగిపోయిన వాటిని తలుచుకొని బాధపడుతూ ఉన్న వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకుంటామా? అప్పుడు నా మనో ఆత్మ ఎక్కడున్నా నన్ను క్షమించదు. మాకు ఒకరితో ప్రేమగా ఉండాలి అని మాత్రమే చెప్పారు. అందుకే నాకు ఎవ్వరి మీద ఎలాంటి కోపం లేదు. సుమిత్ గారు మను దగ్గరికి వెళ్ళి, తల్లి, నీకు ఇవన్నీ చెప్పకుండా దాచిపెట్టి నిన్ను మోసం చేయాలి అని అనుకోలేదురా. నిజం చెప్తే ఎక్కడ నువ్వు మమ్మల్ని అసహించుకుంటావేమో అనే భయంతో చెప్పలేదు. నిన్నెప్పుడు మా ఇంటి పిల్లగానే చూసాను తల్లి. ఆరవ్కి ఆపరేషన్ జరిగినప్పుడు కూడా మాకు మనోహర్ గారి గురించి తెలియదు. సింధు ఇక్కడికి వచ్చాక మాటల మధ్యలో యాక్సిడెంట్ గురించి చెప్తుంటే అనుమానం వచ్చింది. చాలా తీవ్రంగా వెతికితే ఆ యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజీలో చిన్నగా ఆ దృశ్యాలు కనిపించాయి. అదే విషయం సింధుకి చెప్పి మా నేరం ఒప్పుకుంటామని చెప్పాను. కానీ సింధు కేసు పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు. నీకు నీ తండ్రిని దూరం చేశాం. మా మీద నీ కోపం ఏమైనా ఉన్నా మాకు బాధ లేదు. ఇప్పుడైనా సరే మేము శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. మను సుమిత్ గారిని హత్తుకొని, నాకు అన్ని విషయాలు ఎప్పుడో తెలుసు మామా. మా అమ్మ నాన్న దూరం అయ్యాక ఆయన ఫోన్కి తన ఫీలింగ్స్ అన్ని మెసేజ్ చేస్తూ ఉండేది. అలా అయినా ఆయనతో మాట్లాడుతున్నా అనే సంతోషం తనకి కలిగేది. ఆ విషయం నాకు అమ్మనే స్వయంగా చెప్పింది. నేను కూడా అలానే చేసేదాన్ని. ఒకసారి అలా చేస్తూ నాన్న ఫోన్ చూశాను. అమ్మ రాసినవన్నీ చదివాను. అప్పుడే అమ్మని అడిగాను. అమ్మ అంతా చెప్పింది. అమ్మ చేసింది నాకు సరైనదే అనిపించింది. నాకు కూడా మీ పైన ఎలాంటి కోపం ద్వేషం లేదు మామా. ఆ మాటలు సుమిత్ గారి మనసుకి చాలా హాయిగా అనిపించింది. అందరికీ విషయం అంతా తెలిసాక సింధు గారి పైన మను పైన ఇంకా ప్రేమ గౌరవం పెరిగిపోయాయి. మరి ఆరవ్తో పెళ్లి నీకు ఇష్టమైన తల్లి అని అడగడంతో అప్పటిదాకా కంగారుగా ఉన్న ఆరవ్ ఊపిరి బిగబట్టి మరి మను వంక చూస్తూ ఉన్నాడు. మను అందర్నీ ఒకసారి చూసి చిన్నగా నవ్వి తలదించుకుంది. నీలకంఠం గారు కూడా తను ఎంత నీచంగా ప్రవర్తించాడో అర్థమై అందరి ముందు సింధు గారికి, మనుకి, సుమిత్ వాళ్ళకి కూడా క్షమాపణలు చెప్పారు. అలా అందరూ ప్రేమగా కలిసిపోయారు. సమాప్తం.